హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి టపుల్స్. మన ఛానల్ కనుక ఇప్పుడే ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను టపుల్స్ కంటే ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ ని కూడా చూడండి, సో దట్ మీకు ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇవాళ మన టాపిక్ వచ్చేసి టపుల్స్. ఈ టపుల్స్ గురించి స్టార్టింగ్ లో డేటా టైప్స్ లో నేను టపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టపుల్స్ అంటే టపుల్ ఇస్ వన్ ఆఫ్ ది ఇమ్యూటబుల్ డేటా టైప్ అన్నట్టు. అంటే మన టపుల్స్ లో ఒక ఎలిమెంట్ ని మనము యాడ్ చేయలేము, అవి ఫిక్స్డ్ నెంబర్స్ గా ఉంటాయి. అలాగే ఈ టపుల్స్ లో మనకు డిఫాల్ట్ నెంబర్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మన టపుల్స్ అనే నెంబర్స్ ని యాడ్ చేయాలంటే మనం ఒక ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ తోనే యాడ్ చేయొచ్చు. నార్మల్ మెథడ్ లో మనకు అది ఇంపాసిబుల్ అన్నట్టు. సో మనం టపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే టపుల్స్ లో నెక్స్ట్ టపుల్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ మొత్తం టైప్స్ ఆఫ్ టపుల్స్ అనేవి ఉన్నట్టు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ టపుల్స్ అన్నట్టు. ఫస్ట్ వన్ వచ్చేసి టపుల్ ఆఫ్ ఇంటీజర్స్. టపుల్ అనేది మనకు కర్లీ బ్రేసెస్ కాకుండా జస్ట్ నార్మల్ పారెంథసిస్ బ్రాకెట్స్ లా ఉంటాయి అన్నట్టు. ఇందులో మనకు టపుల్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే కేవలం ఇందులో మనకు నెంబర్సే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ స్ట్రింగ్స్ అంటే లైక్ యాపిల్ మన స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ టపుల్ అంటే విత్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అండ్ ఇంటీజర్స్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టపుల్ అంటే టపుల్ లోపల మరొక టపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగిల్ టపుల్. సింగిల్ టపుల్ అంటే 5 తర్వాత కామ మాత్రం కంపల్సరీ. ఒకవేళ కామ లేకపోయినట్లయితే అది ఒక ఇంటీజర్ కింద కన్సిడర్ అవుతుంది. అందుకే మీరు కంపల్సరీ కామ పెట్టాల్సిందే. కామ పెడితేనే అది సింగిల్ టపుల్ కింద కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మనం టపుల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, నేను ఏ అని చెప్పేసి ఒక టపుల్ ఇచ్చాను 1, 2, 3. బి అని చెప్పేసి ఇంకొక టపుల్ ఇచ్చాను. ఈ రెండింటిని కాంకాటినేషన్ చేస్తున్నా, అంటే రెండింటిని యాడ్ చేస్తున్నా, A + B. నెక్స్ట్ వచ్చేసి A × B. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. నేను స్టార్టింగ్ లో చెప్పాను, నాకు తెలిసి సెకండ్ వీడియోలో థర్డ్ వీడియోలో అనుకుంటా మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి చెప్పడం జరిగింది. ఇన్, నాట్ ఇన్ అలా అన్నట్టు. ఇప్పుడు ఏ అనే ఒక టపుల్ ఉంది, బి అనే ఒక టపుల్ ఉంది. రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ అనే ఎలిమెంట్స్ బి అనే ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ టపుల్ కింద ఫామ్ అవుతుంది. అంటే మనకి ఏమొస్తుంది అవుట్పుట్ 1, 2, 3, 4, 5, 6 అని వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ A*2 అంటే ఏ అనే టపుల్ ట్వైస్ అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఒక్కొక్క నెంబర్ ట్వైస్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అనే టపుల్ ఉంది. A*2 అంటే మనకు ఒకటే సింగిల్ టపుల్ 1, 2, 3, 1, 2, 3 అని వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ప్రింట్ 2 in A. ఏలో 2 ఉందా, ఉంది, అందుకే మనకు ఆన్సర్ ట్రూ వస్తుంది. 7B, Bలో 7 ఉందా, లేదు, అంటే మనకు అందులో ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు మీకు రన్ చేసి చూపెడదాం చూడండి. రన్ చేస్తున్నా, మనకి ఏమొచ్చింది, A + B వేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6 వచ్చింది. A × 2 అన్నప్పుడు 1, 2, 3, 1, 2, 3 వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ 2 in A. ఏలో 2 ఉంది కాబట్టి ట్రూ వచ్చింది, Bలో 7 లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇలా అన్నట్టు. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, టపుల్ అనేది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. అంటే మనము డైరెక్ట్ గా ఒక ఎలిమెంట్ ని టపుల్ లో యాడ్ చేయలేము. మనం లిస్ట్ లో చెప్పినట్టు ఫ్రూట్స్ ఆఫ్ 1 పెడితే ఇండెక్స్ 1 ప్లేస్ లో బ్లూబెర్రీ యాడ్ అయింది, బట్ ఇక్కడ మాత్రం యాడ్ అవ్వదు. మీకు రన్ చేసి చూపెడతాం చూడండి. ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది చూడండి, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్. ఫస్ట్ ఇండెంట్ తప్పను, ఫస్ట్ ఇండెంట్ సెట్ అవుతాం. ఇప్పుడు చూడండి, నేను ఫ్రూట్స్ 1 పెట్టేసి బ్లూబెర్రీ పెట్టేస్తాను, అంటే ఇండెక్స్ 1 ప్లేస్ లో బ్లూబెర్రీ యాడ్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా చూడండి, మనకి ఏమొచ్చింది, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. చూసారా, మనకు ఎర్రర్ వస్తుంది. అంటే ఇది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కనుక మనం డైరెక్ట్ గా ఒక ఎలిమెంట్ ని టపుల్ లో యాడ్ చేయలేము. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ తోని మనము టపుల్ లో యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ లో చూడండి, T అని చెప్పేసి ఒక టపుల్ ఇచ్చాను. ఆ టపుల్ లోపల ఒక లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. 1, 2, లిస్ట్ ఓపెన్ చేసి 3, 4. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి 1, 2, 3, 4 అంటే వచ్చేసి 1, 2, 3 అంటే లెంత్ వచ్చేసి 3 అన్నట్టు. ఇప్పుడు నేను T(2) అంటే టపుల్లో సెకండ్ ఇండెక్స్ కాడ అంటే 0 అనేది 1, ఫస్ట్ ఇండెక్స్ వచ్చేసి 2 నెంబర్, సెకండ్ ఇండెక్స్ వచ్చేసి 3, 4. T(2) డాట్ అపెండ్ 5 ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, మనకు 3, 4, 5 అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ లిస్ట్ అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మనము టపుల్లో యాడ్ చేయొచ్చు. దీన్ని రన్ చేస్తున్నా చూడండి, 1, 2, 3, 4, 5 అలా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం టపుల్స్ లో మరికొన్ని ఆపరేషన్స్ చూద్దాం. మనకు ఇంకొన్ని ఆపరేషన్స్ కూడా ఉంటాయి, లైక్ కౌంట్, ఇండెక్స్, టు ఫైండ్ దేర్ లెంత్ అండ్ ఆల్సో టు ఫైండ్ దేర్ సమ్. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ T
కౌంట్ ఆఫ్ 2 అంటే 2 అనే నెంబర్ ఎన్నిసార్లు కౌంట్ అవుతుంది అంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది మనకు అవుట్పుట్ లో వస్తుంది అన్నట్టు. నేను క్లియర్ చేస్తాను చూడండి. 2 అనే నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది మనకు 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ టీ డాట్ ఇండెక్స్ ఆఫ్ 3 అనే నెంబర్ కి ఇండెక్స్ ఎంత ఉంది? ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3 అంటే 3 అనే నెంబర్ కి ఇండెక్స్ కూడా 3 ఉంది. నెక్స్ట్ ప్రింట్ లెంత్ ఆఫ్ టీ అంటే ఆ టపుల్ యొక్క లెంత్ ఎంత? 1, 2, 3, 4 అంటే మన 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెంత్ అనేది 4 అన్నట్టు. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ టీ అంటే ఆ ఎలిమెంట్స్ యొక్క సమ్ ఎంత? 1 + 2 + 2 + 3 అంటే 1 + 2 3, 3 + 2 5, 5 + 3 8. మనకు ఆన్సర్ ఏం రావాలి? 2, 3, 4, 8 రావాలి ఆన్సర్. చెక్ చేద్దాం చూడండి. 2, 3, 4, 8. సో ఇదండి మనకు టపుల్లో ఆపరేషన్స్. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అనే ఒక టపుల్ తీసుకొని అందులో ఫర్ లూప్, వైల్ లూప్ యూజ్ చేశాను. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అనే ఒక టపుల్ నేమ్ ఇచ్చాను. యాపిల్, బనానా, చెర్రీ అని పెట్టేశాను. నేను ఫర్ లూప్ యూజ్ చేశాను. ఫర్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రూట్స్, ప్రింట్ ఫ్రూట్ అంటే అవన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ అది వైల్ లూప్ యూజ్ చేస్తాం. i = 0 అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది ఇండెక్స్ యాపిల్ అంటే 0 నుంచి మొదలై i లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత మనకు 3 అంటే i లెస్ దెన్ 3 వరకు. ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ 0 నుంచి మొదలు పెడితే ఇండెక్స్ 3 దాకా. లెస్ దెన్ 3 అంటే ఏంటిది? 2 అంటే 0 నుంచి 2 దాకా. ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2 అలా 3 మనకు ఎలిమెంట్స్ వస్తాయి అన్నట్టు సీక్వెన్షియల్ ఆర్డర్ లో. మనకు ఫర్ లూప్ లో సీక్వెన్షియల్ ఆర్డర్ లో వస్తాయి, వైల్ లూప్ లో కూడా సీక్వెన్షియల్ ఆర్డర్ లో వస్తాయి. అంటే ఓవరాల్ గా మనకి ఇప్పుడు 6 నేమ్స్ రావాలి. అంటే యాపిల్, బనానా, చెర్రీ, యాపిల్, బనానా, చెర్రీ అని రావాలి. ఒకసారి మనం అయితే అవుట్పుట్ చూద్దాం. చూడండి, యాపిల్, బనానా, చెర్రీ, యాపిల్, బనానా, చెర్రీ. సో ఈ రోజు మనం ఈ వీడియోలో టపుల్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఆ టపుల్స్ మ్యూటబుల్ కాదా కూడా తెలుసుకున్నాం. అలాగే అందులో మనం ఎలా యాడ్ చేయాలి విత్ యూజింగ్ ఆఫ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అని మనం అందులో ఎలా ఎలిమెంట్స్ యాడ్ చేయాలో కూడా నేర్చుకున్నాం. అలాగే వాటి లెంత్, సమ్, కౌంట్ అండ్ ఇండెక్స్ కూడా మనం స్లైసింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ వాటితో పాటు టపుల్స్ ని ఉపయోగించి ఫర్ లూప్స్, వైల్ లూప్స్ ఎలా వాడాలో కూడా మనం నేర్చుకున్నాం. సో ఓవరాల్ గా మీకు ఈ వీడియో వర్తి అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.